ఎవరు పోవద్దు. ఇక్కడ నుంచి ఎస్పీ ఆఫీస్ కోసం సీసీ ఫుటేజ్ ఆడ స్క్రీన్ పెట్టి చూపిస్తాం. ట్యాపింగ్ లో కూడా మీలాగానే కొంతమంది బాగా ఉత్సాహపడ్డారు. యాడున్నారో గుర్తుపెట్టుకోరు. నేను మళ్లీ చెప్తా ఉన్నా, మెదక్లో ఉన్న ఇద్దరు సీఐలకి మీ వీడియోలు, మీ సీసీ ఫుటేజ్లు నేను ఇప్పుడు వస్తున్నా ఎస్పీ ఆఫీస్ కి. టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్న 14 మందిని మీరు పంపిస్తే మేము ఎస్పీ ఆఫీస్ నుంచి ఇంటికి పోతాం. లేకపోతే టౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇడిపించుకోమంటే బరాబర్ ఇడిపించుకొని పోతాం. ఏం కాదు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు, కేసులు అవుతాయి. ఈ కేసులకు భయపడ్డాడు కాదు రఘునందన్. మీ రంగనాథ్ గారికి కూడా చెప్తా ఉన్నా, ఐజీ గారికి. రంగనాథ్ గారు ఇంతకుముందే మీకు 1-2 సార్లు బీజేపీ వాళ్ళ చేతిలో శృంగభంగం అయింది. కరీంనగర్ లో, వరంగల్లో ఎక్కువ ఉత్సాహం చూపెట్టారు మీరు. మేము ఎవరి గురించి, వ్యక్తుల గురించి మాట్లాడొద్దు అనుకుంటున్నాం, అయినా మీరు రెచ్చగొడతా ఉన్నారు. కాబట్టి ఒక్క లైన్ మాత్రం స్పష్టంగా చెప్పిపోతా, జస్టిస్ మే బి డిలేడ్, బట్ మీరు మాత్రం ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. టెలిఫోన్ ట్యాపింగ్ లో కూడా అప్పుడు పింక్ యూనిఫామ్ వేసుకున్న పోలీసు వాళ్ళు ఇట్లే చాలా ఎగిరిర్రు, మాకు ఎదురు లేదని ఎగిరిండ్రు. ఇలా యాడున్నారు? శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉన్నారు. మెదక్ పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నా, తొందరపడి మీరు తప్పుడు పనులు చేస్తే ఖచ్చితంగా మీరు కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వస్తారు. ఇది నేను మెదక్ ఎంపీగా మా మెదక్ ప్రజలకు ఇస్తున్నటువంటి వాద. పోలీస్ స్టేషన్ కి నిన్న కార్డులు తీసుకొని వస్తే, నిన్న ఆధార్ కార్డులు తీసుకురామంటే ఆధార్ కార్డులు తీసుకొని వస్తే ఎట్లా కూర్చోబెడుతున్నారు 3 గంటలు, 5 గంటలు? ఏ చట్టం పర్మిట్ చేసింది మీకు? మేము మీకు కోఆపరేట్ చేస్తామంటే, ఇంత జరిగినాక కూడా మీరు ఆధార్ కార్డులు తెమ్మంటే తీసుకొని వస్తుంటే సెల్ ఫోన్లు గుంజుకుంటారు. ఏ సెక్షన్ గుంజుకోమని చెప్పింది ఫోన్? ఏ సెక్షన్ ప్రకారం మీరు గుంజుకున్న ఫోన్లను డిపాజిట్ చేయరు? మరి పోదాం మీ ఎస్పీ గారి దగ్గరికి, చెప్తా ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుందో నేను మాట్లాడతారండి. బరాబర్ ఇప్పుడు ఎస్పీ గారి ఆఫీస్కి పోతాం, జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడతాం, తప్పు చేసినటువంటి పోలీస్ అధికారులను శిక్షించమని అడుగుతాం. యూనిఫామ్ లో ఉన్న ఒక ఏఎస్ఐని, హిందూ మహిళా ఏఎస్ఐని తిడితే రోషం ఎత్తలేదేంది పోలీసు వాళ్ళకి? పోలీసు వాళ్ళని ముడితే, తిడితే కూడా అరెస్ట్ చేయడం చేత కాకపోతే బంజారీ యూనిఫామ్లు పెట్టేసుకుని వెళ్ళిపోండి. చేస్తారు ప్రజలు. ప్రజలకు కూడా పోలీసుల నౌకరీ చేసేందుకు భారత రాజ్యాంగం హక్కిచ్చింది. నేను 2 రోజులు ఓపిక ఉన్నా, సంయమనం పాటించిన, దాని అర్థం మీకేదో బాగా తెలుసు మాకేదో తెలియదని కాదు. ఏసీ సమాజం సామరస్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మేము కోరుకుంటే పరమత సహనం ఉంటుంది. కానీ మీరు చేసినటువంటి కారణాల వల్ల 100% మీరు తప్పులు చేస్తా ఉన్నారు. ఏదో 10 మంది ఉంటారు, పోనీ వాళ్ళు మనోళ్లే కదా పోలీసు వాళ్ళు అనుకుంటే, ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం రఘునందన్ సహించాడు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, ఎవరైతే ఆరిఫ్ అనేటువంటి వ్యక్తి ఇంజూర్డ్ ఏ హాస్పిటల్ ఉన్నాడు, ఎందుకు అనుమతిస్తున్నారు మీరు? ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు ఉంచిర్రా? నేను మీరు పోయి చూసి వచ్చిర్రా? గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు పంపుతలేరు? ఇంకెన్ని రోజులు ఉంచుతారు? ఆయనకైనా ఇంజురీ ఎంత పెద్దగా ఉంది అంటే, గ్రీవియస్ ఇంజురీ తీసుకొస్తే ఆయన దవాఖానలో ఉన్నాడని మీరు రేపు బెయిల్ పిటిషన్ కంటెస్ట్ చేస్తే మా వాళ్ళకి బెయిల్ రావద్దని చూస్తురా? నేను అందుకని ఇప్పుడు మెదక్ ఎస్పీ గారికి చెప్తున్నా, సాయంత్రం కల్లా ఆరిఫ్ డిశ్చార్జ్ కావాలి, ఆరిఫ్ని తీసుకొచ్చి రిమాండ్ చేయాలి. చెయ్యకపోతే రేపు మీరు పోలీస్ స్టేషన్ నుంచి సీడీ ఫైల్ తీసుకొని వచ్చి కంటెస్ట్ చేసిర్రు అనుకోరు ఎస్పీ గారు. అయ్యా రంగనాథ్ గారు, మీరు కూడా వినాలి. మీరు మాట్లాడినరని నేను మీకు గౌరవం ఇచ్చి ఆగిన, నేను చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దన్నారని ఆగుతా ఉన్నాం. నేను మళ్లీ చెప్తా ఉన్నా, రంగనాథ్ సార్ కొంచెం వెనుక కొంచెం ముందు మీరన్న చట్టాన్ని సరిగా పనిచేయించుర్రి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించుర్రి. లేకుంటే బరాబరి టెలిఫోన్ ట్యాపింగ్ లో మీ వాళ్ళకి ఏ గతి పట్టిందో మా మెదక్ పోలీసులకు కూడా అదే గతి పడుతుంది. ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.